హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడు మిల్ మేకర్ మసాలా ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి. హోల్ గరం మసాలా అంటే షాజీరా, 2 లవంగాలు, 2 ఇలాచీలు, బిర్యానీ ఆకు వేసేసి ఇది కొంచెం ఆయిల్లో వేయించేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనమైతే ఆనియన్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి దాన్ని కూడా పచ్చివాసన పోయేలా ఆయిల్లో వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేనైతే టమాటోలని మిక్సీ చేశాను పేస్ట్ లాగా. టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసేసి టమాటో కూడా పచ్చివాసన వెళ్ళిపోయే వరకు మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇదంతా బాగా మగ్గేటప్పుడు నేనైతే ఒక 5-6 కాజు కొంచెం హీట్ చేసేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసేసి దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుంటే ఇది టమాటా అయితే మగ్గిపోతుంది. నేనైతే మిల్ మేకర్ని అయితే ఫస్టే హాట్ వాటర్లో వేసి సోక్ చేసి పెట్టేశాను. అవి కొంచెం సోక్ అయిపోతాయి కదా. తర్వాత ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం, ధనియా పౌడర్ వేసేసి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఫస్ట్ అయితే వాటర్లో వేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా యాడ్ చేసేసి బాగా కలిపి దించే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా తీసేయడమే. మంచి మిల్ మేకర్ మసాలా అయితే రెడీ అయిపోయినంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్ రైస్కి కానీ, రోటీస్కి కానీ, దేనికైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మిల్ మేకర్ చాలా హెల్తీ కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.